హాయ్, ఈరోజు వీడియోలో నేను మీకు వైల్ లూప్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తా. వైల్ లూప్ డెఫినేషన్ ఏంటంటే, వైల్ లూప్ విల్ రిపీట్ ద బ్లాక్ ఆఫ్ కోడ్ అంటిల్ ద కండిషన్ విల్ సాటిస్ఫై. ఇప్పుడు నేను మీకు దీన్ని కోడ్ లాగా రాసి చూపిస్తా, అప్పుడు మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. రండి, ఇప్పుడు మీకు వైల్ లూప్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తా. వైల్ లూప్లో ఫర్ లూప్ లాగా ఫస్ట్ ఇనిషియలైజేషన్ చేయాల్సిన అవసరం లేదు. ఫస్ట్ మనం కండిషన్ రాయాలి, దాని తర్వాత కోడ్ రాయాలి, దాని తర్వాత ఇంక్రిమెంట్ చేయాలా డిక్రిమెంట్ చేయాలా అనేది ఆ లూప్కి మనం చెప్పాలి. అంటే ఇంట్ n ఈక్వల్స్ టు 5 అనే ఇంటీజర్ని n అనే వేరియబుల్ లోపల మనం స్టోర్ చేసినాం. వైల్ n నాట్ ఈక్వల్స్ టు 0 అంటే n వాల్యూ 0 అయ్యే వరకు ఈ లూప్ తిరుగుతూనే ఉంటుంది. సో system.out.printlnలో ఫస్ట్ n వాల్యూ 5 నాట్ ఈక్వల్స్ టు 0. సో n వాల్యూ 5 అనేది ప్రింట్ చేస్తుంది. దాని తర్వాత n మైనస్ n వాల్యూ ఇప్పుడు ఎంత 5 మైనస్ అంటే 1 డిక్రిమెంట్ అవుతుంది. సో 4 అవుతుంది. 4 ఇక్కడికి వెళ్తుంది, కండిషన్ చెక్ చేస్తుంది. 4 నాట్ ఈక్వల్స్ టు 0. సో system.out.printlnలో మనం 4ని ప్రింట్ చేస్తాం. ఇప్పుడు n వాల్యూ 4 అవుతుంది కదా, ఇక్కడ n వాల్యూ మళ్ళీ డిక్రిమెంట్ అవుతుంది, 3 అవుతుంది. 3 నాట్ ఈక్వల్స్ టు 0 అంటిల్ ఇక్కడ 0 అయ్యే వరకు. అప్పుడు 0 ఈక్వల్స్ టు 0 అయినప్పుడు లూప్ బ్రేక్ అయిపోయి కోడ్ నుండి బయటకు వచ్చేస్తుంది. కోడ్ అనేది లూప్ అనేది బ్రేక్ అయిపోతుంది. ఇది వైల్ లూప్. ఇంకా మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా వైల్ లూప్లో కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, నేను మీకు డెఫినెట్గా రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ.